ఈడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నిమిషం వదిలే వేరే పెళ్లి చేసుకుంటారు తెలుసా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే చెప్పేస్తారు పాపం. లోపల పాయిజన్ ఉంది, అట్లాంటి గిట్లాంటి ఏం తీసుకోవాలి. పడితే పడురు లేదా కొంచెం తగ్గొద్దు. దిక్కులేరా దేవుడు దిక్కులేరా జాయిన్ చేద్దాం ఓల్డేజ్ హోమ్స్ లో. రైల్వే ట్రాక్ లో పడుకుంటే ఏం పరిస్థితి చెప్పు. కొంపలు ముంచుతున్నావు కదరా స్వామి. ఏమో మన ప్లాన్ చేద్దాం అనుకుంటే మీ సీరియస్ చెప్తాయింది. బోడ కెమెరా పెట్టినా ఇంట్లో అమ్మ వాళ్ళతో కొట్లాడి హైదరాబాద్ కు వచ్చేసిన బో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. కెమెరా పెట్టిన అర్థమైంది, మేమలతో గొడవ పడింది అర్థమైంది. ఎందుకు పెట్టినావు ఏంది నాకు అర్థం కాలేదు, అదొకటి చెప్పు. అదే పోయిన దూరం వచ్చినప్పుడు అక్క ప్రాంక్ చేసి నన్ను ఏడిపించింది కదా, ఈ దూరం ప్రాంక్ చేద్దాం అక్క మీద అని. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. ఇప్పుడు మీ అక్క మీద ప్రాంక్ చేద్దాం అనుకోండి కెమెరా సెట్ చేసినాం. ఓకే, నాకు అది క్లారిటీ వచ్చింది. రెండోది మీ అమ్మ వాళ్ళతో గొడవ పడ్డం కూడా ప్రాంక్, అది అక్కడ ఒక అది రియల్ నిజం. నిజం అంటే కొట్లాడి ఇటుకు వచ్చిన. సరే, ఎందుకు గొడవ పడినావు చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా స్కిట్. అదే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీకు పోయిన దూరం వచ్చినప్పుడు చెప్పినా. అవును చెప్పినావు, అదేదో టైం పాస్ అన్నావు. టైం పాస్ అని అన్నా, అది అప్పుడు మామూలు బెస్టీ అనుకున్నా తనని. అది రాను 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 తన మీద నా మీద. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నేను చూసుకుంటా కదా, టెన్షన్ పడమాకరా బామాడిది. నేనున్నా కదరా, నేను చూసుకుంటా, టెన్షన్ పడమా. మస్తు నేనున్నా కదా. ఏం అర్థమైందా? మీ అక్క కాదు, మన అమ్మ మొగుడు వచ్చి నేను చూసుకుంటా, మన అమ్మ మొగుడు వచ్చి నేను చూసుకుంటా. వాట్ ఆర్ యు టాకింగ్? కళ్ళు పోతాయిరా. అర్థమైందా? వాళ్ళ నాన్నని అంటే మా నాన్నని అర్థం. నాకు తెలీదమ్మా. సరే, మీ నాన్న వచ్చినప్పుడు నేను చూసుకుంటాను డైరెక్ట్ చెప్తున్నా. ఏంది ప్రాబ్లం? ఎరా టెన్షన్ పడమాకరా బామాడిది. ఏం లేదు, పెద్ద తప్పు చేసినాం తెలుసా. వాడు లవ్ చేసిండు. లవ్ చేస్తే అంటే ఇప్పుడు నేను లవ్ చేసి ఇంట్లో వాళ్ళని దూరం చేసుకున్నా, వాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నీకు తెలుసు కదా నాతో ఎవరు మాట్లాడట్లేదు ఇంట్లో, ఇప్పుడు వరకు ఎవరు రాలేదు, అమ్మ వాళ్ళు కూడా రాలేదు నాకు. మాట్లాడకపోతే ఏమన్నా అదేమన్నా పెద్ద అమ్మ వాళ్ళు ఇప్పుడు వరకు డెలివరీ అయినా అంత అయింది, ఎవరు రాలేదు చూడడానికి. మళ్ళీ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంకో తప్పు చేస్తావా? రాకపోతే చెప్పు. చిన్న పిల్లని పెట్టుకొని ఎవరైనా వచ్చారా నా దగ్గర? ఒకటే వచ్చావు, రానిచ్చుకోకూడదు చెప్పాలంటే. ఎందుకు కంటిన్యూ చెప్తున్న డైలాగు? అవునా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. ఏంటి డైలాగ్? డైలాగ్ కాదు, నేను మనసులో నుంచి వచ్చిన మాట. మాట్లాడేలాగా కంటిన్యూ చెప్తున్నావు. పక్కన కూడా ఈ డైలాగ్, పక్కన డైలాగులు మేము కూడా చెప్తాం డైలాగ్. సినిమా తీయట్లే డైలాగ్ దీనికి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు, ఇంట్లో చేసుకుంటాడు. నువ్వు అంటే బావ మీద ఇష్టం ఉన్నందుకే బావని పెళ్లి చేసుకుని వచ్చింది. ఇప్పుడు చేసుకున్నాననే కదా ఎవరు రావట్లేదు. ఎవరు వస్తున్నారు? మీ అమ్మ వచ్చిందా? మా అమ్మ, ఇద్దరు అమ్మలు ఒకటే కదా, వచ్చారు ఎవరన్నా? వాళ్ళ లవ్కి నీ సపోర్ట్ చేస్తుందా? నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. వాడు మా అమ్మ ఏ పెళ్లి అయితే చేసుకుంటాడో అదే చేసుకుంటాడు. వాళ్ళ లవ్కి నీ సపోర్ట్ చేస్తున్నా. రే బాబా ఉన్నారు, ఏం టెన్షన్ పడమాక. ఎదురు కట్నం నీవు. నాకు కట్నం అవసరం లేదు, నాకు కట్నమే కాదు, కట్నం కోసం ఆలోచిస్తారే. మేము అట్లా కాదు, మేము ప్రేమకే బతికిస్తాం. నువ్వు ఇచ్చే ప్రేమలు నాకు అవసరం. బావ నీకేమన్నా కట్నం ఇచ్చినాడా? కట్నం మన అమ్మాయి కదా ఇయ్యాల్సింది. సరే అమ్మాయి ఏమన్నా బావ కట్నం ఇచ్చింది? ఏం ఇలే. సరే అది అయ్యింది, మాది అయిపోయింది, వదిలే. అంతే, ఎందుకు డిస్టర్బ్ చేయమాకు. నేను పెళ్లి చేస్తాను, అమ్మాయికి ఫోన్ చేయపట్టు. ఏంది ఫోను? ఫోన్ చేయి, అమ్మాయికి ఫోన్ చేస్తే రేపు ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది.
ఈడు వస్తాడు, ఇద్దరు కలిపి రిజిస్టర్ మ్యారేజ్ లో పెళ్లికి అంతే, రిజిస్టర్ మ్యారేజ్ లో పెళ్లికి అంతే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫిక్స్ అది. ఏమైతే పోలీస్ స్టేషన్ నువ్వు పక్కన పోయి బొక్కలో కూర్చుంటావు. కూర్చుంటే నా బామ్మడితో సమాప్తి కానీ వెళ్ళాను. నేను ఇప్పుడు నా పిల్ల రోడ్డు మీద పడాలా? రోడ్డు మీద పడాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అమ్మాయి చూసుకుంటారులే. వాళ్ళు ఎవరు రాలేదన్నా కదా. రాకపోతే ఏంటి అంత ధైర్యంగా చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో తెలిసిపోయినట్టుంది బావ. వేరే నెంబర్ చేసినట్టు చూడు. యాలేదు బావ, ఆ నంబర్ కే ఫోన్ చేసిన. ఓసారి నెంబర్ కరెక్ట్ చూసుకుని ఫోన్ చేయి. నీడేమేం పెంట పెడతాడో దేవుడా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను ఏ జైలుకి పాలు కాకుండా ఏమో బావ, నాకు భయం అవుతుంది బావ. వాళ్ళ ఇంట్లో ఏమన్నా తెలిసిపోయింది అనుకుంటా బావ. నువ్వేం పంచాయతీ పెట్టినవురా? కొంపలు ముంచుతున్నావు కదరా సామి. ఇప్పుడు ఒక ఏం కాదులే తమ్ముడు, బామ్మడితే నేను ఉన్నా కదరా, నీకేం టెన్షన్ పడమాక. రేపు ఒకవేళ అమ్మాయి రాలేదు కొంచెమైనా బుద్ధిని మాట్లాడుతున్నావు. మళ్ళీ అక్కడికి పోతాం. నువ్వేం మాట్లాడుతున్నావు? మళ్ళీ అక్కడికి పోతాం. ఇక బొచ్చి తెలుసు. నువ్వు నెత్తి పగలగొడతావు. ఏం తెలుసు నీకు? పాప మనకి ప్రాబ్లం అంట, లవ్ మ్యారేజ్. సర్లే బావ, మీరు ఎవరు నా ప్రాబ్లం సాల్వ్ చేయరు, నేను వెళ్ళిపోతాలే బావ. యాడికి వెళ్ళిపోతా? చచ్చిపోతావా? రే వద్దురా బామ్మది, నా మాట విను. లోపల పాయిజన్ ఉంది, ఆ స్టార్ట్ గిట్టండి ఏం తీసుకోమాక. నువ్వు వానికి చంపేటట్టున్నావు. ఏం కాదు. సీరియస్ గా ఉన్న దాంట్లో జోక్ చేయకు శివ, చంపేస్తా చెప్తున్నా నేను. సర్లే బావ, ఇప్పుడు నా ప్రేమను ఎవరు అర్థం చేసుకోవటం లేదు కదా, నేను వెళ్ళి ఉండి రైల్వే ట్రాక్ లో పడుకుంటే ఏం పరిస్థితి చెప్పు. నువ్వు అట్లాంటి మాటలు అసలు ఎత్తకు చెప్తున్నా. లవ్ మ్యారేజ్ పాపం. లవ్ అంటే నువ్వు కూడా చాట్ చేసినావు కదా అమ్మాయితో, నేనేం నీకాడేం దాపెట్టలేదు. ఒక అమ్మాయితో చాట్ చేస్తే తప్పేంట్రా? నువ్వు నేను ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ ఆమె నాకు బెస్టీ అని నీకు చెప్పిన. ఎవడు బెస్ట్ రా? ఆ పాప బెస్టీ అని నేను బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా. రే మీ ఇద్దరు పెళ్లి చేస్తున్న ఆ పిల్లకి చెప్పిందంట కదా ఆల్రెడీ మెసేజ్. నువ్వే చెప్పినా. ఫోన్ చెయ్యి. ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా. నువ్వే ఫస్ట్ ఫోన్ చేయి. నువ్వే చేయి. ఇంకో చూడు, స్పీకర్ గా ఆన్ చేస్తా చూడు, విను. పిల్లకి పెళ్లి చేస్తాను మాట ఇచ్చినావు. పిల్ల నీ మీద ఆశలతోటి ఆ పిల్ల ఇంట్లో గొడవ చేసుకుంది. మరి ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఆ బాబా నా బెస్ట్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా. అది నాకు తెలియకున్నట్లే ఆ బాబాకి ఫ్రెండ్ వరకే ఉండాలి కదా, గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు. నేను అట్లే ఫ్రెండ్ మాటే అనుకున్నా, కానీ నిదానంగా లవ్ అయిపోయింది. ఇప్పుడు తన నిడిచిపెట్టి ఉండలేకపోతున్నా నేను. సరే ఏం చేస్తావు అంటే, నీది లవ్ మ్యారేజ్ కదా, లవ్ వాల్యూ నీకు తెలుసు కదా, ఆ లవ్ కూడా తెలుసు. నాకు ఇంత కోపంలో ఏం చేయాలో నాకే అర్థం. ఏం కాలేదు, దగ్గరుండి పెళ్లి చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. నువ్వు పడిండు ఇంకో ఇన్వాల్వ్ అయితే మాత్రం బాగోదు. నేను ఇన్వాల్వ్ అవుతా, వాళ్ళిద్దరు దగ్గరుండి పెళ్లి చేస్తా. నీకేం బాగోలేదు? ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది అమ్మ నాన్న వాళ్ళని? నేను నమ్ముకునే అమ్మాయిని మోసం చేయమంటావా? అది మొన్న వచ్చింది ఎట్లా పెడతావురా నువ్వు? మొన్న వచ్చినా కన్నా అమ్మ నాన్న ఇప్పుడు నుంచి వచ్చిన మొన్న వచ్చిన నా కోసం వదిలేసుకోరాలే వాళ్ళని. అరే నా సిచ్యువేషన్ అయిపోయింది. నువ్వు చేస్తే రైట్, ఇది చేస్తే రాంగ్. ఏరో చెప్పురా. అదే కదా చెప్తున్నారు. వాళ్ళకి దూరమై నేను చాలా బాధపడుతున్నా కన్నా. నువ్వు కూడా దూరం అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? వాళ్ళు బాధపడతారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆలోచించా కరెక్టే. ఆ బాబు ఏమైనా చచ్చిపోతే ఎవరు చచ్చిపోతాడు? ఆ బాబు ఏమైనా ఒక్క నిమిషం వదిలే వేరే పెళ్లి చేసుకుంటారు తెలుసా? నువ్వు నాకు అర్థం కావురు. ఒక్కరు నమ్మినాక తర్వాత వేరే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటువే. చెప్పేస్తారు పాపం. అందరూ ఒకేలా ఉండరు శివ. నేను అది చెప్తున్నా, ఆ పిల్ల కూడా ఒకేలా ఉండదు. ఆ పిల్ల కూడా ఇండియా లవ్ చేస్తుంది. ఆ పాప నన్ను లవ్ చేస్తుంది, నేను మెంటల్ ఏమన్నా చేసుకొని నాకు సంబంధమే లేదు. ఇప్పుడు ఎట్లా బావ? మమ్మీ ఏం చేద్దామంటే ఇట్లా చెప్తా వచ్చిన స్ప్రైట్ తీసుకురావు, కొంచెం కూల్ చేసి మే. కొంచెం కూడా
స్ప్రైట్ తీసుకురా, స్ప్రైట్ తీసుకురా. నీ అమ్మ నువ్వు తాగమని చెప్పలేదు, నేను తాగదు. తీసుకురా స్ప్రైట్ తీసుకురా. ఏమో కష్టం. సర్లే భయ్ అన్ని వర్కౌట్ కాదు, నేను ఎక్కడికైనా బాగుంది. నువ్వు తొందరపడి ఏ నీతి తీసుకోవాలి. ఇలా షాక్ ఏంటండి? చచ్చిపోలేదు. నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. నాకు గొంతున వస్తుంది నాకు. అందుకే స్ప్రైట్ తీసుకొని గరగర అయిపోతుంది. బొమ్మడి నువ్వు తొందరపడి ఏ నీతి తీసుకోవాలి. ఎందుకంత ఇన్వాల్వ్ అవుతున్నాను? అంటే వీడికి ఏమైతే ఒకగానొక బామ్మర్తి. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. చెప్పు. సర్లే బావ, నీకునే ప్రేమ అక్కకు నింటే బాగున్నాయి కానీ ఎవరు నా ప్రేమను ఒప్పుకోరు. నేను బామ్మర్తి ఏమో నేను చూసుకుంటా. నువ్వు కామెడీ చేయకు చెప్తున్నా ఆ విషయంలో. మా అమ్మ ఏడుస్తుంది ఆ పక్కన. ఏడితే ఏడ్చిందే, ఎందుకు 2 రోజులు ఏడుతుంది, తర్వాత పెళ్లి కలిసిపోతుంది. చేసుకోవాలి. ఇప్పుడు సరే నేను మా ఇంట్లో ఉండను, నేను నీ దగ్గర ఉంటా పెళ్లి అయిపోతే. రేపు పెళ్లి చేసుకుంటే మా అమ్మని చూసుకోవాల్సింది వాళ్ళ అదే వయసే ఇప్పుడు కదా. ఏమంటా అంటే ఈయన్ని ఇష్టపడి వచ్చిన అమ్మాయి మీ అమ్మనే ఉంటే ఈ అమ్మాయి మా చూసుకుంటా. అమ్మని వదిలేస్తే మా అమ్మని చూడకుండా అనాథాశ్రమంలో పాడేయమంటే అది నీకు సంబంధం ఉండదు, అది ఎందుకంటే సంబంధం లేదు కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. నీకేం అవసరం? నీకేం సంబంధం? ఎంతమందికి అత్త కోడలకి గొడవ రావట్లేదు. వస్తే వచ్చింది. అదే వస్తా అని ఇప్పుడు వాళ్ళని విడుదల చేస్తావా? ఎప్పుడు ఇంకా నాకు పెళ్లి చేయాలా? నాకైతే సంబంధం లేదు. నాకైతే ఇంకా అవును, నాకు ఇష్టం వచ్చిన ఏమన్నా లవ్ చేసినా పెళ్లి చేసుకుంటా. కాదు, నీకు నచ్చిన నువ్వు చేసుకోవచ్చు, నీకు నచ్చిన చేసుకోకూడదా? ఏమైనా బుర్ర ఉందా? నువ్వు చేసిన తప్ప నేను చేసిన తప్ప? కన్నా ఇది అంతా ఆప్ కన్నా. నువ్వు పెళ్లి చేసుకుని నేనైతే కేసు పెడతా చెప్తున్నా. పెట్టుకో. అయినా నీకు ఏజ్ లేదు, 18 years లేదు, ఏం లేదు. పెళ్లి ఎవరు చేస్తాడు మీకు? 18 years ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఇద్దరిని కాకుండా నిన్ను బొక్కలో వేస్తారు. ముగ్గురు పోయి కూర్చోండి, చక్క భజన చేసుకుంటుండండి ముగ్గురు జైల్లో. నీకు 18 years ఉన్నప్పుడు నువ్వు చేసుకోలేదా? 8 years తర్వాత చేసుకున్నా. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? అప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? నా సొంతంగా ఉన్నా. నీ సొంతంగా ఎట్లా ఉంటావు? అర్థమైందా? ఇప్పుడు కూడా ఆ అమ్మాయి సొంతంగా ఉంటుంది. ఏరా మామూలు తిని ఉన్నదిరా. ఇందాక నీ అక్కడ నువ్వు ఏమైనా చెప్పు, అవన్నీ నాకు సంబంధం లేవు. ఒక్కతో నేను నమ్మి వచ్చిన తర్వాత ఆ పాపని నేను మోసం చేయను, నేను ఆ పాప మోసం చేయదు. ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకుంటున్నాం. బామర్ది ఇదే మాట మీదే ఉంటా. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? మొన్న వచ్చిందాని మధ్యలో పడితే పడరు లేరా. బావలేని బాధ నీకేమి? బావ ఒప్పిస్తా అంటున్నాను, నీకేం మధ్యలో? నువ్వు చూసుకో. నువ్వు కూడా వచ్చేసి అమ్మ వాళ్ళని ఎవరు చూసారో కొంచెం కూడా అర్థం చేసుకో. నువ్వు పోయి చూసుకోపో. దిక్కులేనకు దేవుడు దిక్కులేరా. నువ్వే బాధపడకు అని నీ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోమంటావా? నువ్వు బావని దూరం చేసుకోండి చేసుకుంటావా? బామర్ది వృద్ధాశ్రమాలు దండి ఉండాలి. జాయిన్ చేద్దాం ఓల్డేజ్ హోమ్స్ లో. ఏమైనా చెప్పు, నేనైతే ఒకటే నిర్ణయం, ఆ పాపని అయితే నేను విడిచిపెట్టుకోను. తగ్గొద్దు. నేను రేపు పొద్దున్నే వచ్చి మ్యారేజ్ చేసుకుని రెడీగా ఉన్నాం. నువ్వు ఇష్టం ఉంటేరా, లేకుంటే వెళ్ళిపో. అర్థమైందా? నువ్వు వచ్చినావు అనుకో తులం బంగారం పెడతాం, రాలేదన్నావు అనుకో ఏం లే, నీకు బయటికి పంపిస్తాము. అంతే, తగ్గేది. ఇష్టం ఉంటేరా లేకుంటే రావద్దంతే. నువ్వు మా అక్క కాబట్టి ఆ వరకు చెప్పిన, వేరే వాడు అయితే ఆ వరకు రా. మమ్మీ ఎట్లా చెప్తా? స్ప్రైట్ తీసుకొస్తే తులం బంగారం చెప్తున్నా. కూల్ డ్రింక్ తీసుకొని రా, తులం బంగారం తీసుకొని పో. నువ్వు చెప్పినట్టు మాట వింటావా వినవా కన్నా? లాస్ట్ చెప్తున్నా. నేను వినను రాజు, నన్ను ఎవరు నమ్ముకున్న నా అమ్మాయిని నేను మోసం చేయను. అది ప్రేమ. పాప నన్ను నమ్ముకుని చాలా ఇష్టపడింది. ప్రేమ అంటే అది అంత స్ట్రాంగ్ ఉండాలి. నన్ను ఎంత ఇష్టపడింది కాబట్టి నేను ఆ పాపను చూసుకోలేదు. నీకేం బానే ఉన్నావు, పాపని ఒక పాపతో బానే ఉన్నావు. నీకేమి నీకేం డబ్బులు ఏమన్నా తక్కువ? నీకు నేను ₹1 అడుగుతున్నానా? నేను ఇష్టపడిన అమ్మాయిని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటున్నా. నేను జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నా. నాతో మాట్లాడక చెప్తున్నా, మాట్లాడితే మర్యాద ఉండదు నీకు చెప్తున్నా. మీ అమ్మ మారుతున్నావు కదా బానే. సరేలే వెళ్ళిపో. నా ఇంట్లో నేను నువ్వా వెళ్ళిపో ఫస్ట్, నేను కాదు. ఆడది వెళ్తాడే బుర్ర ఉందని నువ్వు వెళ్ళే ఫస్ట్. పెద్ద పుడికిలా చేస్తున్నావు. 2 గంటలు నేను నీ అమ్మ ఒట్టిగా. సర్లే బావ, నేను వెళ్ళిపోతాలే. మధ్యలో వచ్చిన ఒట్టిగున్నానా? లేదు నిన్ను కుండలా ఉన్నావు.
సరేలే, నాదే తప్పైంది, వెళ్ళిపోతా. ఏమన్నా చేసుకో, నాకు చెప్పకండి. ఇప్పుడేం మొత్తానికి ఒప్పుకుంటావు, ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. సరే, ఒప్పుకోవద్దు ఇంకా. నాతో మాట్లాడద్దు ఇంకా. అన్న అక్క తమ్ముడిని కలపాల్సిన బాధ్యత ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఫస్ట్ నీకు పడితే దెబ్బలు. అక్క తమ్ముని కలపాల్సిన బాధ్యత ఎంతైనా పెద్ద మనిషిగా నా మధ్య. నేను వాళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళతో అస్సలు మాట్లాడను. నీతో నేను మాట్లాడను, మాట్లాడద్దు, మాట్లాడనులే. నాకేమో అవసరం. కొట్టుకోవద్దు. పెద్ద మనిషి మధ్యలో ఉన్నా కదా, ఇద్దరం కలపాల్సిన బాధ్యత నాకుంది కదా. నువ్వు కూడా నవ్వద్దు బాయ్, సీరియస్ ఇది. సీరియసా? బాధపడతావు. నువ్వు ఊరికే పడిండు. పెద్ద మనిషిమే, ఇద్దరు మనిషి మధ్యలో ఉన్నా కాబట్టి నా మాట వినాలి మీ ఇద్దరు, అర్థమైందే? పెద్ద మనిషి చేసుకొని చేతులు కట్టుకోండి ఫస్ట్. నువ్వు ఊరుకుండు, నువ్వు చెప్పినట్టు ఇంటికి నేనేమి ఇది కాదు. సరే, నేను చెప్పినట్టు విన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. రే నువ్వేంద్ర సీరియస్ అవుతావు? నీ ఏమో మన ప్రాంక్ చేద్దాం అనుకుంటుంటే మీ సీరియస్ జెత్త అయింది. సీరియస్ అంటే నువ్వు ఆయమ పడిందంటే ఓకే, నువ్వు సీరియస్ అవుతుందిరా అమ్మాయి అంటే ఒప్పుకోవటం లేదు కదా. ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటుంది. ప్రాంక్ లేదు, ఇది ప్రాంక్. ఇంకో కెమెరా, నిజమే. ఇది నిజం కాదు, అది కెమెరా. ఇంకో ఆడుంది చూ కెమెరా, ఇంకో స్ట్రైట్ చూడాలి. ఆడిందిలే గానీ నేనేమంటానంటే ఇది ప్రాంకే గానీ అమ్మాయి ప్రేమించింది మాత్రం నిజమే. ఆమెను లవ్ సరే పెళ్లి చేసుకోను, ఇప్పుడే చేసుకోను, నిదానమే. ఒప్పించుకోవడం కూడా నిజమే, చేసుకోవడం కూడా నిజమే. నేనే దగ్గర ఉండి పెళ్లి చేయడం కూడా నిజమే. నువ్వు పెళ్లి చేస్తే నీకు తులం బంగారం రావడం కూడా నిజమే. ఆ అమ్మాయి అయితే నేను ఖచ్చితంగా లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి ఫోటో చూపినా కానీ నేను చూపిస్తా కానీ వాళ్ళకి చూపిను, చూపించినా కాబట్టి పబ్లిక్ అవుతా కాబట్టి తెలుసురా. చాటింగ్ చేసినారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని చెప్పి వాళ్ళిద్దరు కలిసలేదు. ఉన్నప్పుడు రాలే అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఏం జరిగిందంటే నేను లవ్ చేసిన అమ్మాయిని ఫస్ట్ వీళ్ళని క్లోజ్ చేసిన, వీళ్ళు చాట్ చేసినారు. ఏమంటే ఫస్ట్ నేను ఆ పాపని ఫ్రెండ్ మారి అనుకున్నా, ఇంకా తెలియకుండా అంటే మాటలు కలుపుకొని ఆ పాపతో నాకు లవ్ ఏర్పడింది. ఆ లవ్ కొద్దిగా ఇంట్లో తెలియడం వల్ల ఇంట్లో గొడవలై నేను ఇట్లా హైదరాబాద్ కు వచ్చి అక్క బావకి నా బాధ చెప్పి ఎట్లేం కానీ వీళ్ళని చెప్పి వీళ్ళతో ఒప్పిద్దాం అనుకున్నా. కానీ లాస్ట్ కి మా బావ చెప్పినాడు, మా అక్కగాని ఒప్పుకునింది. వీళ్ళు సపోర్ట్ చేసి ఇప్పుడు మా అక్క చెప్పింది కాబట్టి, మా బావ చెప్పినాడు కాబట్టి ఇప్పుడు ఓకే అన్నట్లే. మొత్తానికి ఏమైందంటే తనకి నేను ఫోన్ చేసిన, తన ఫోన్ వచ్చేసి మామూలుగా ఎత్తుకోకుంది. నాకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో కానీ మాక్సిమం తెలిసిపోయింది అనుకుంటా. కానీ ఏమేమి జరిగినాయి, లాస్ట్ కి మా మ్యారేజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అయితే ఖాయం. ఒక నిమిషం, మీ అక్క ఒప్పుకుంది. ఇక్కడ వీడియో రికార్డు ఉంది. ఒప్పుకోలేదు అంటే ఒప్పుకుంది. సరే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా లాస్ట్ ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటా. కాదు, ఇదైతే నిజం. పద్దు ఒప్పుకుందనే విషయం మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి, పెట్టండి. వీడికి మీరు కూడా సపోర్ట్ చేస్తుంటే లైక్ కొట్టండి అండ్ షేర్ కూడా చేయండి. నా పెళ్లికి ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి కింద కామెంట్ పెట్టండి, ఇది ఓకేనా కాదా అనేది మీరు పెట్టండి. ఓకేనా? లవ్ కు సపోర్ట్ చేస్తూ, నా లవ్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, షేర్, లైక్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ జరా. వీళ్ళకి పద్దు శివాస్ అని, పద్దు అంటే మా అక్క, శివాస్ అంటే మా బావ, వీళ్ళకి సపోర్ట్ చేసి ఛానల్ ఒక లెవెల్ కి తీసుకొని వెళ్ళండి. ఇదే నేను ఒప్పుకుంటున్నా. అందరికి ధన్యవాదాలు. అంటే ధన్యవాదాలు అంటే అందరు థ్యాంక్స్ అని అన్నమాట. ఒప్పుకోండి. థ్యాంక్ యూ. ఏదో చెప్పినాడు మొత్తం మీద, వచ్చింది, ఎమోషన్ వచ్చింది. సరే ఓకే. ఛానల్లో రిపోర్టర్ అడుగుతారు. సరే, అందరికి బాయ్ బాయ్, గుడ్ నైట్. అందరు లవ్ చేసుకున్న వాళ్ళు కానీ ఏమి ఇబ్బంది పడుకోకున్నట్లా, ఇక్కడికి మామూలు లేచిపోయి పెళ్లి చేసుకోకున్నట్లా అందరు ఇంట్లో ఒప్పించి అందరి సమస్యలో పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇదైతే తల్లిదండ్రుల్ని మోసం చేయొద్దండి. అందరు సుఖంగా ఉండండి. బాగుంది.